కంఠానికి నాభికి మధ్యలో ఒక కమలం ఒక పద్మం ఉంటుందంట. అయితే ఆ హృదయ కమలాన్ని ఆశ్రయించి జ్వాలామాలగా వెలుగొందుతూ జీవులకు ప్రధాన స్థానమే, అనేక నాడీ సమూహాలకు ఆలంబనమే. హృదయాగ్ర భాగంలో సూక్ష్మమైన కమలం ఒకటి ఉంటుంది. దానిలోనే సర్వము ప్రతిష్ఠితమై ఉంటుంది. దాని మధ్యన అంతటా జ్వాలలు వ్యాపించి గొప్ప అగ్నిదేవుడు ఉంటాడు. అదే జఠరాగ్ని. అయితే దీన్నే మనమే జఠరాగ్ని అంటామంట. ఎలా ఉంటుంది? ఈ కంఠానికి నాభికి మధ్యలో ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందట? హృదయ కమలం. ఇక్కడ మన గుండెల దగ్గర ఒక కమలం ఉంటుందంట. అది జ్వాలమాలగా అగ్నితో ఒక మాల చేస్తే ఎలా ఉంటుంది అలా ఉండి జీవులకు ప్రధాన స్థానమే ఉంటుంది. అంతే కదా, హృదయం అనేది జీవులకి ప్రధాన స్థానము. అలాగే నాడీ సమూహాలకి, నాడిలో ఈ రక్త ప్రసరణ అవన్నీ జరుగుతున్నాయంటే ఆ హృదయం వల్లనే కదా, దానికి సమూహాలకి ఆలంబం అవుతుంది. అలాగే హృదయాగ్ర భాగంలో సూక్ష్మమైన కమలం ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కమలం ఉంటుందంటే దానిలోనే సర్వము ప్రతిష్ఠితమై ఉంటుంది. హృదయమే మనకి ఇంపార్టెంట్ అంటాం కదా, అలా ఉంటుందట. దాని మధ్యన అంతటా జ్వాలలు వ్యాపిస్తున్న గొప్ప అగ్నిదేవుడు ఉన్నాడు. ఆ కమలం మధ్యలో ఒక అగ్నిదేవుడు ఉన్నాడంట. ఆయన్ని ఏమంటున్నా అంటే జఠరాగ్ని అంటామంట. అయితే భుజించినటువంటి ఆహారాన్ని ఆ జఠరాగ్ని సమభాగాలుగా విభజించి శరీరంలోని అన్ని ప్రాంతాలకు పంపుతాది. ఇక్కడ ధ్యానం చేసే యోగులు మహా తేజోవంతులు అవుతున్నారు. అందుకని ఏమవుతుందట, మనం ఏదైనా అన్నం తిన్నాము అంటే ఇక్కడి నుంచే అది ఈ సమభాగాలుగా విభజించి శరీరంలో అన్ని శరీరం అంతా ఆహారం నుంచి వచ్చే శక్తి వెళ్ళాలి కదా, అలా అక్కడి నుంచి పంపబడుతూ ఉంటుందంట. ఇక్కడే యోగులు ఉన్నారంటే చాలా తేజ వాళ్ళకి ఆ ప్రకాశం అక్కడి నుంచి లభ్యమవుతుందంట. ఈ జఠరాగ్ని నడుమ సూక్ష్మమైన అగ్నిశిఖపైకి ఎగుస్తూ ఉంటుంది. అది నీలమేఘం మధ్యన మెరుపు వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ధాన్యపు గింజ ములికి వలె సూక్ష్మమై పచ్చనివన్నీ కలిగి ఉంటుంది. ఆ అగ్నిశిఖ మధ్యన పరమాత్మ ఉంటాడు. అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు. నాశనము లేనివాడు, స్వయం ప్రకాశుడు కలవాడు. కాబట్టి భానుమండలము అంటే అనాహతము, అదే హృదయ స్థానము. అక్కడ ఆ పరమేశ్వరి ఉంటారు. కాబట్టి అమ్మనేమంటున్నాము? భానుమండల మధ్యస్థ అంటున్నాము. అంటే ఇక్కడ ఈ హృదయ స్థానంలో ఒక మండలం ఉంది, ఒక పద్మం ఉంది. ఆ మధ్యలో జట్నాగ రూపంలో ఉంది. అందులో ఒక గోధుమ మొన్న ఎలా ఉంటుంది, అంత చిన్నగా పచ్చని రంగులో ఉంటారట. ఆ అమ్మవారు అలా ఉంటారట. అందుకని అక్కడ అమ్మ ఉంటారు. కాబట్టి అమ్మనేమంటున్నాం? భానుమండల మధ్యస్థ అంటున్నాము.